ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా, ఆయన కీర్తించు వారంగా ప్రభు మనల్ని నిలిపినందుకు మనం మనస్ఫూర్తిగా ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన 2 ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించు. ఎలా అంటే పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుమని. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లో మిళితమైందని యేసుప్రభువు వారు చెప్పారు. అనగా దేవుని ప్రేమించడంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజు వేయకూడదు. దేవుడు మనల్ని ప్రేమించారు కనుక మనం కూడా ఆయన్ని ప్రేమింపబద్ధులమై ఉన్నాం. We ought to love the Lord because Christ has loved us first అని యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థనతో మన రోజును ప్రారంభించి దేవుని వాక్యాన్ని చదువుకుని ఒక వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నట్టుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యెర్మీయా చాప్టర్ 20 and verse 11. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడనూ మరువబడని నిత్యావమానము పొందుదురు. చాలా చక్కని వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు గనుక నా శత్రువులు నా మీద విజయం పొందరు. వారు సిగ్గు నొందుతారు, వారు నిత్యావమానం పొందుతారని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించిన ప్రియులారా, మన దేవుడు ఎలాంటివాడు? నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటివాడో నీకు తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన పరాక్రమము గల శూరుడు అని బైబిల్ సెలవిచ్చింది. పరాక్రమము అన్న చోట ఇంగ్లీష్లో మైట్ అనే పదం వాడారు. దాని హిబ్రూలో గిబోర్ అనే పదం ఉపయోగించబడింది. గిబోర్ అంటే అర్థం ఏంటో తెలుసా? అధిక బలాన్ని కలిగిన వాడు, పరాక్రమము కలిగిన దేవుడని చాలా చక్కని మాట అక్కడ మనం చూస్తాం. ఎగ్జాక్ట్గా ఇదే పదం యెషయా 9:6లో కూడా రాయబడి ఉంటుంది. క్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనే దైవజనుడు ప్రవచించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతని పేరు పెట్టబడినని. అక్కడ బలవంతుడైన దేవుడని ఉంది కదా, అక్కడే గిబ్బోర్ అనే పదాన్ని మనం చూస్తాం. పరాక్రమం కలిగిన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. గమనించిన ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో వాదించే వాదన ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడుందని. కొంతమంది యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన కేవలం ఒక ప్రవక్తని, లేదా ఆయన కేవలం కుమారుడు మాత్రమేనని, ఒక దేవదూత యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారని రకరకాల సిద్ధాంతాలు ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. బైబిల్ ఆనాడు ఈనాడు నిర్ద్వందంగా సెలవిస్తున్న సత్యం ఏంటంటే యేసు ప్రభు ఆరాధనీయుడు, ఆయన దేవుడు. పౌలు పత్రికల్లో కావచ్చు, పేతురుగారి పత్రికల్లో కావచ్చు, ప్రతి ఒక్క గ్రంథంలో కూడా యేసు ప్రభు దైవత్వాన్ని స్పష్టంగా మనం చూస్తాం. ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టే పాపాన్ని జయించగలిగే శక్తిని ఆయన మనకి ఇస్తున్నాడు. సాతాను తలను చితకద్రొక్కి సిలువలో మనందరికీ జయ జీవితాన్ని యేసు ప్రభు ప్రసాదించారు. బలవంతుడైన దేవుడు మనలను తన బలంతో నింపడం ద్వారా సమస్తమును ఆయన కోసం జరిగించడానికి కృపనిస్తున్నాడు. పరాక్రమం కలిగిన శూరుడు అనే మాట గమనించాలి. యాకోబు ఒక సందర్భంలో అంటాడు, యాకోబు కొలిచే దేవుడు పరాక్రమం కలిగిన వాడు అనే మాట వాడాడు. యాకోబు జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అతని జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటిలోంచి ఎవరు విడిపించారు అతన్ని? ఎవరు గమ్యానికి చేర్చారు? 147 సంవత్సరాల యాకోబు జీవిత ప్రస్థానంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు యాకోబును బలపరిచి నడిపించాడు. శత్రు సమూహాలు చుట్టుముట్టినప్పుడు భయంకరమైన హింస లేదా భయంకరమైన అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో కూడా యాకోబును దేవుడు తప్పించి బయటికి తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియ సహోదరి మరియు సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశం ఉంటే నీ జీవితంలో కూడా బలహీనుడు అయిపోయావా? ఏదో ఒక విషయంలో బలహీనతలో కొట్టుమిట్టాడుతున్నావా? ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనత, మానసికంగా బలహీనుడు అయిపోయి ప్రతి చిన్నదానికి భయపడి అధైర్యపడి ఏమైపోద్దో, రేపు నా పరిస్థితి ఏంటో, నా కుటుంబ పరిస్థితి ఏంటో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో అన్న భయం బహుశా నీలో ఉందా? ఒకవేళ శారీరకంగా బలహీనుడు అయిపోయావా? దేవుని కొరకు ఏమీ చేయలేని బలహీనతలోనే ఉన్నావా? అయితే ఈరోజు బైబిల్ సెలవిస్తూ ఉంది, క్లెయిమ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువులో నీ బలాన్ని క్లెయిమ్ చేసుకో. డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు నుండి బలాన్ని నీవు పొందుకో.
ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో కనిపెట్టు, దేవుని వాగ్దానాలను ధ్యానం చేయి. దేవుడు నీకు గొప్ప బలాన్ని ఇస్తాడు, పరాక్రమంతో దేవుడిని నిలబెడతాడు. లోకాసు వార్తలో మాట ఉంటుంది, 1వ అధ్యాయం 51వ వచనంలో, దేవుడు పరాక్రమం కలిగిన వాడే గర్విష్ఠులందరినీ చెదరగొట్టాడు అన్నాడు. కొన్నిసార్లు దేవుడు తన పరాక్రమాన్ని ఈ విధానంలో కూడా ఉపయోగిస్తాడు. ఆయన ఏ రకమైన గర్వం నీలో ఉన్నా, అహంభావం నీలో ఉన్నా, ఒకవేళ ఏ విధమైన గర్వ జీవితం, అహంకారం నీలో ఉన్నా చెదరగొట్టడానికి దేవుడు పరాక్రమం కలిగిన వాడే. నెబుకద్నెజరుని తీసుకెళ్ళి 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? నెబుకద్నెజరు గర్వించాడు, అహంభావంతో నింపబడ్డాడు. నేను కాబట్టి అన్న మాట ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో 7 సంవత్సరాలు తీసుకెళ్ళి గడ్డి తినిపించాడు దేవుడు నెబుకద్నెజరుని. దేవుని దగ్గర గర్వ జీవితంతో వద్దు, దీనత్వంతో ఉందాం. దేవుడు దీనులు హెచ్చిస్తాడని బైబిల్లో రాయబడింది. ఉన్నత స్థలాల్లో దేవుడు మనల్ని నిలబెడతాడు అని బైబిల్లో రాయబడింది. బలిష్టమైన ఆయన చేతి క్రింద ఎవరైతే దీన మనస్కులుగా ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉందాం. ఆ బాహు ఎలాంటిదంటే, ఆ పరాక్రమం ఎలాంటిదంటే, సముద్రాలను చీల్చిన బాహు, శత్రువులను చెదరగొట్టిన బాహు, ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించిన బాహు. దేవా, నీవు పరాక్రమ గల శూరుని వలె నాకు తోడై ఉన్నావు. ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. దేవుడు పరాక్రమవంతుడే, ఆయన శూరుడే. ఆయన మనకు తోడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన మనకు తోడై ఉన్నాడు. ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. గాడ్ విత్ అస్. ఆయన ఎప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన కొన్నిసార్లు మన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి మనమైనా దేవుడిని వదిలిపెట్టేస్తున్నామో, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కాన్స్టెంట్గా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న అంశం అదే. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు తోడై ఉన్నాను. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే అద్భుతమైన కార్యాలను యోసేపు జరిగించగలిగాడు. అనేక మందికి దీవెనకరంగా మార్చబడగలిగాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్పు చెందాడు. గోతులో పడవేయబడిన యోసేపు ఆనాడు ప్రపంచానికి దీవెనకరంగా తన ఆలోచనలో శక్తి, బలాన్ని ద్వారా, జ్ఞానం ద్వారా దేవుడు ప్రపంచాన్ని నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అలా నిలబెట్టడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. కృంగిపోతున్నావా? నా కుటుంబం ఎందుకు పనికిరాందంటున్నావా? దేవుని చేతులకు అప్పగించుకో. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి. నీ శత్రువులు నీ మీద విజయం సాధించకుండానట్లుగా, వారు సిగ్గుపడి అవమానం పొందినట్లుగా దేవుడు తన పరాక్రమాన్ని నీ జీవితంలో కనుపరచాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన వైపు చూద్దామా? కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు పరాక్రమ గల శూరుని వలె తోడై ఉన్నావు అనే వాగ్దానం ద్వారా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. అవునయ్యా, నువ్వు బలవంతుడనే దేవుడు నాయన. నీ బలాన్ని మాకు అనుగ్రహించడం ద్వారా మేము కూడా సాతాను జయించు వారంగా, దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని జయించు వారంగా మమ్మల్ని అభిషేకించినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనతల్లో ఉన్నారో, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి అయ్యా, లేవనెత్తండి. సమృద్ధిని జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, స్వస్థత లేని వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆనందం లేని వారికి ఆనందాన్ని దయచేయండి, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం ఇవ్వండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.